ఆ తల్లి దయ, ఆ తల్లి ఆలయానికి ప్రదక్షిణ చేసిన మహిమ, ఆ తల్లి ప్రసాదాన్ని తిన్న మహిమ, భోగభాగ్యాలతో పాటు నాకు జన్మాంతర జ్ఞానాన్ని కూడా ఆ తల్లే ఇచ్చింది అని చెప్పాడు ఆ మహారాజు. ఇది అన్నపూర్ణాదేవి మహిమంటే. అన్నపూర్ణ స్వరూపంలో అమ్మవారిని చూసి నమస్కరించుకుంటున్నాం, బానే ఉంది. మరి మనం నేర్చుకోవాల్సినవి కూడా 2 ఉన్నాయి, అవి కూడా తెలిసేసుకుందాం. మొట్టమొదటిది, ఆదరంగా అన్నం పెట్టే ఏ స్త్రీమూర్తి అయినా అన్నపూర్ణ స్వరూపమే. కొన్ని ఇళ్లలో ఏళ్లపాటు అన్నం తిని ఆ ఇంటిని మోసం చేద్దాము అని చూస్తుంటారు. ఈ కాలంలో పేపర్లలో చూస్తే తిన్నింటికి కన్నం వేయడం, అన్నం పెట్టిన వాళ్ళని హత్యలు చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు. అటువంటివి చేస్తే ఆ ద్రోహం అమ్మవారికి చేసినట్టు అవుతుంది, జన్మజన్మాలకి కట్టి కుడిపేస్తుంది. అన్నం పెట్టిన వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞులై ఉండండి. ఇంక రెండవది ఏంటంటే, అన్నాన్ని ఎప్పుడూ వ్యర్థం చేయకండి. బయట విందులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత తినగలమో అంతే పెట్టించుకోండి, శుభ్రంగా తినేయండి తప్ప ఫ్యాషన్ పేరుతో ఆహారం వదిలేసి డస్ట్బిన్లో వేసి